ఇలాంటి జలపాతం ఇంకెక్కడా చూసి ఉండరు ఎవరు. ఇక్కడ నీళ్లు ఇలా వెల్లువల శివతాండవం చేస్తాయి. ఎన్నో మెలికలు, ఎన్నో మెరుపులతో అది ఇలా జలధారను కురిపిస్తుంది. ఇది హోగెనక్కల్ జలపాతం. కావేరీ నది ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా ఇది ఏర్పడింది. బెంగళూరు నుండి 180 కిలోమీటర్లు, ధర్మపురి నుండి 46 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కార్బోనటైల్ రాళ్లు దక్షిణాసియాలో ప్రపంచంలోనే పురాతనమైనవిగా భావిస్తారు. ఇలా ఒక పూనకం వచ్చినట్టు ఆకాశం నుండి దూకుతున్నట్లుండే ఈ జలపాతం ఎన్నెన్నో అనుభూతుల నిలయం. వానాకాలంలో ఈ జలపాతం అందాలను చూడడానికి ఎందరో పర్యాటకులు ఇలా వస్తుంటారు. ఇలా ఈ నీటిలో తడుస్తూ మెరుస్తూ ప్రకృతికి దండం పెడుతూ మైమరిచిపోతారు. కన్నడంలో హొగె అనగా పొగ, కళ్ళంటే రాయి, ఈ రెండు కలిపి హొగెనక్కల్ అయింది. దీని అర్థం పొగలు చిమ్మే మంచు తుంపర అని, అటుపై అందులో నుంచి వచ్చే శబ్దమని అర్థం. ఇది కేవలం ఒక జలపాతం కాదు, అనేక జలపాతాల సంగమం. ఇవన్నీ 250 మీటర్ల ఎత్తు నుండి భూమి మీదకు దూకుతుంటాయి. ఈ వర్షపు నీరు కొండవాలులో ప్రయాణించి హొగెనక్కల్ దగ్గర నదిలో కలుస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఈ వాటర్ ఫాల్స్ నీరు కావేరీ డ్యామ్ బ్యాక్ వాటర్. హొగెనక్కల్ చేరేసరికి కావేరీ నది చాలా విశాలంగా తయారై కొండ చర్యల మీదుగా కిందికి జారుతూ జలపాతాల సమూహాన్ని తయారుచేస్తుంది. ఇక్కడ 2 కొండలు మధ్యకు చీలినట్లు కనిపిస్తాయి. ఆ చీలికలోని ప్రవాహం ఇలా వెల్లువెత్తుతుంది. ఆ ప్రవాహంలో పడవ ప్రయాణం సాహసమే. జనాలు అలాగే చేస్తారు ఇక్కడ. ఈ జలపాతంలోని నీరు దక్షిణంగా ప్రవహించి స్టాన్లీ జలాశయంలోకి చేరతాయి. ఒక మాటలో చెప్పాలంటే హొగెనక్కల్ ఆరోగ్యపరంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు పోతాయంటారు. ఎన్నెన్నో అడవుల ద్వారా విశిష్టమైన మొక్కలను, వృక్షాలను తాకుతూ ప్రవహించే ఈ జలంలోని ఆరోగ్య బలం ఉందని అంటారు కొందరు. అందుకే జనం ఎక్కడ్నుంచో వచ్చి ఇలా స్నానాలు చేసి ఆరోగ్యాన్ని రక్షించుకుంటారు. ఈ స్నాన ఫలితం వల్ల చాలా మందికి కీళ్ల నొప్పులు, అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయంటారు. వేలాది మంది ఈ జలపాతం కింద జలకాలాడతారు. ఇవన్నీ ఒకెత్తైతే ఇక్కడి ఆహారం మరొకెత్తు. ఈ హొగెనక్కల్ ట్రిప్లో రుచి చూడాల్సింది అక్కడి చేపల వేపుడు. నదిలో చేపలు పట్టి అక్కడే కాల్చి ఇస్తారు. ఇక్కడి అందాలను చూడడానికి వచ్చేవారిలో చాలా మంది ఈ చేపల రుచిని ఆస్వాదిస్తారు. జలపాతం హోరులో జల పుష్పాలను ఆరగిస్తుంటే ఆ రుచి మరెక్కడా లభించదనిపిస్తుంది. అరుదైన ప్రకృతి సోయగాలను సొంతం చేసుకున్న ఈ ప్రదేశంలో ఎంతసేపు ఉన్నా ఇంకా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది.